సవరించాలని, కొన్ని ప్రాంతాల వాస్తవ ధరలతో పోలిస్తే భారీగా హెచ్చుతగ్గులున్న భూముల ధరలను క్రమబద్ధీకరించాలని ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరిగిందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. దీనికి అనుగుణంగా ఈ నెల చివరిలోగా భూముల ధరలను సవరించి అమల్లోకి తీసుకొస్తామని వెల్లడించారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో 2022 సంవత్సరంలో 6 నెలలు తిరగకుండానే 2 సార్లు భూముల ధరలను అశాస్త్రీయంగా పద్ధతిలో పెంచారని అన్నారు. కానీ తాము ఆర్థిక నిపుణులైన అరవింద్ సుబ్రహ్మణ్యం సలహాలు, సూచనల మేరకు శాస్త్రీయ పద్ధతిలో విశ్లేషించి భూముల ధరలను సవరిస్తున్నామని వెల్లడించారు. శనివారం ఆయన సచివాలయంలో మీడియాతో చిట్చాట్ చేశారు. రెవెన్యూ, హౌసింగ్ శాఖల్లోని పలు కీలకమైన విషయాలను వెల్లడించారు. రాష్ట్రంలో అత్యంత ప్రజాదరణ పొందిన ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద కేంద్ర ప్రభుత్వ వాటాగా రావాల్సిన నిధుల కోసం ఈ ఏడాది మార్చి నుంచి ఎదురు చూస్తున్నామని, కేంద్రం ఒక్కో ఇంటికి సుమారు 1,13,000 రూపాయల వాటా విడుదల కావాల్సి ఉందని, కేంద్రం నుంచి నిధులు వస్తాయన్న నమ్మకంతో ఇందిరమ్మ లబ్ధిదారులకు ఫైనల్ బిల్ ఆపడం జరిగిందని మంత్రి పొంగులేటి అన్నారు. ఇప్పటి వరకు కేంద్రం నుంచి గ్రామీణ ప్రాంతానికి ఒక ఇల్లు కూడా మంజూరు కాలేదని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం విడుదల చేయాల్సిన నిధుల కోసం పలుమార్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు తాను కూడా ప్రాతినిధ్యం చేశామని చెప్పారు. ఆ నిధుల విడుదల కోసం ప్రయత్నిస్తూ మరోసారి ప్రస్తుతం పూర్తయిన ఒక్కో ఇంటికి 1.60 లక్షల రూపాయలను తాత్కాలికంగా ఆపామని, ఒకవేళ కేంద్రం మరో 15-20 రోజుల్లోగా విడుదల చేయకపోతే రాష్ట్ర ప్రభుత్వమే భరించి లబ్ధిదారులకు నిధులు అందజేస్తుందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో తొలి విడత 3.5 లక్షలకు పైగా ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయగా ఇంతవరకు సుమారు 1.32 లక్షల ఇండ్లు పూర్తయ్యాయని, జూన్ నెలాఖరు కల్లా 68-72 ఇండ్ల స్లాబ్ల నిర్మాణం పూర్తవుతుందన్నారు. రెండో విడత ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పథకాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూన్ 2న ఆదిలాబాద్లో ప్రారంభిస్తారని తెలిపారు. రెండో విడత మంజూరులో వివిధ రకాల వెసులుబాట్లను కల్పిస్తామని అన్నారు. గోడలు, బేస్మెంట్ లెవెల్ స్లాబ్ వరకు ఉన్న గోడలు, స్లాబ్ లేని ఇండ్లకు కూడా ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తామని తెలిపారు. రాష్ట్రంలో ఒక్కో నియోజకవర్గానికి ఎన్ని ఇండ్లు మంజూరు చేయాలనే అంశాన్ని కూడా ఈ నెల 21న కేబినెట్ లో చర్చించి ప్రకటిస్తామని మంత్రి పొంగులేటి తెలిపారు. గత 25 రోజులుగా రాష్ట్రంలో ఉమ్మడి జిల్లాల పరిధిలో రెవెన్యూ, హౌసింగ్ స్టాంప్స్ రిజిస్ట్రేషన్, సర్వే అంశాలపై విస్తృతంగా చర్చించామన్నారు. ప్రజాప్రతినిధుల నుంచి అభిప్రాయాలు, సలహాలు, సూచనలు స్వీకరించి కొన్ని విషయాలపై అక్కడికక్కడే నిర్ణయాలు తీసుకొని పరిష్కరించామన్నారు. ఈసారి ప్రత్యేకంగా కలెక్టర్లు లేదా అదనపు కలెక్టర్లు, డిఎఫ్ఓలను సమావేశపరిచి రెవెన్యూ, అటవీ భూముల సరిహద్దులపై చర్చించి రోవర్ల సాయంతో సరిహద్దుల గుర్తింపుపై ఒక అవగాహన కల్పించామన్నారు.